అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టాప్ 150 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. 23వ తేదీ అంటే ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి. మీకు గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ షిఫ్ట్లను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ అందించడం జరుగుతుంది. ఇవి మీకు స్కోర్ తేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి, నాకైతే సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఎవరైనా ఇంకా గ్రూప్లో జాయిన్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ 150 క్వశ్చన్స్ని అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. పాత ఒండ్రు మట్టి మరియు కొత్త ఒండ్రు మట్టి మధ్య ప్రధాన తేడా ఏంటి? డిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఓల్డ్ ఆలువియల్ అండ్ న్యూ ఆలువియల్ సాయిల్స్కి సంబంధించి అనమాట. ఆన్సర్ వచ్చేసరికి పాతది వచ్చేసరికి బంగర్, కొత్తది ఖాదర్. ఓకేనా? మనకి ఇక్కడ చూస్తే నదీ ప్రవాహానికి దూరంగా ఉండే పాత నేలని బంగర్ అంటాం. నదికి దగ్గరగా ఉండి ప్రతి సంవత్సరం కొత్తగా చేరేటటువంటి నేలలు, కొత్తగా చేరేటటువంటి సాయిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఖాదర్ అని పిలుస్తాం. మనకి వీటిల్లో ఖాదర్ సాయిల్ ఏదైతే ఉందో ఈ ఖాదర్ నేలలు అనేవి ఎక్కువ సారవంతం అనేవి. నైరుతి ఋతుపవనాలు మొదట ఏ తీరాన్ని తాగుతాయి? విచ్ కోస్ట్ డు ది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ హిట్ ఫస్ట్? అంటే మనకు వచ్చేసరికి మలబార్ తీరం. ఏంటి? మలబార్ తీరాన్ని తాకడం జరుగుతుందన్నమాట. జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు కేరళలోని మలబార్ తీరాన్ని తాకడం ద్వారా భారతదేశంలో వర్షాకాలం మొదలవడం జరుగుతుంది. వరి, మొక్కజొన్న మరియు సోయాబీన్ వంటి పంటలు ఏ కాలానికి సంబంధించినవి, ఏ కాలానికి చెందినవి అంటే ఖరీఫ్. ఓకేనా? ఖరీఫ్కి సంబంధించిన అనమాట. వర్షాకాలం ప్రారంభంలో అంటే మనకి జూన్ నుంచి జూలై. ఓకేనా? జూన్ నుంచి జూలై ఏదైతే ఉందో ఈ యొక్క వర్షాకాలం ప్రారంభంలో వేసేటటువంటి పంటలను ఖరీఫ్ పంటలు అని చెప్పేసి పిలుస్తారు. వీటికి ఎక్కువ నీరు అనేది అవసరం అవుతుందన్నమాట. వరి కానీ, మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ. ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది రెడ్ కలర్ ఆఫ్ రెడ్ సాయిల్స్? ఓకేనా? రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఐరన్ ఆక్సైడ్ వ్యాప్తి వల్ల ఇవి రెడ్ కలర్లో అయితే ఉంటాయన్నమాట. ఈ నేలలో ఏంటంటే ఐరన్ అంటే ఇనుము అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇవేంటంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. శీతాకాలంలో తమిళనాడు తీరంలో వర్షాలు పడడానికి కారణం ఏంటి అంటే ఈశాన్య ఋతుపవనాలు అనమాట. ఏంటి? ఈశాన్య ఋతుపవనాలు దీనికి కారణం. నార్త్ వెస్ట్ మాన్సూన్. ఓకేనా? మనకి తిరోగమన ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాల వల్ల అక్టోబర్ నవంబర్ నెలల్లో తమిళనాడు తీరంలో వర్షాలు అనేవి కురుస్తాయి. అక్టోబర్ నవంబర్ నెలల్లో. రేగుర్ నేలలు అని ఏ నేలలను పిలుస్తారు? విచ్ సాయిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ది రేగుర్ సాయిల్స్? ఏంటి? నల్లరేగడి నేలని రేగుర్ నేలలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? నల్లరేగడి నేలలను రేగుర్ నేలని అంటారు. ఇవి పత్తి పంట ఉంది కదా, ఈ పత్తి పంటకు సంబంధించి చాలా అనుకూలమైనటువంటి నేలలు ఇవి. అంటే ఈ నల్లరేగడి నేలలో పత్తి ఎక్కువగా పండించవచ్చు. హిమాలయాల పాదాల వద్ద ఉన్న గులకరాలతో కూడినటువంటి చిత్తడి నేలను ఏమని పిలుస్తారు? చిత్తడి నేలను ఏమని పిలుస్తారు అంటే బాబర్. ఓకేనా? బాబర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. హిమాలయాల నుంచి వచ్చే నదులు తెచ్చినటువంటి ఏవైతే గులకరాలు ఉంటాయో ఈ గులకరాలు పేరుకుపోయేటటువంటి ప్రాంతాన్ని బాబర్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి నదులు ఏవైతే ఉంటాయో అవి మనకి అంతర్ధానమై మళ్ళీ టెరాయిలో బయటపడతాయి అన్నమాట. వేసవిలో అంటే సమ్మర్లో పశ్చిమ బెంగాల్లో వీచే వేడి గాలులను ఏమంటారు అంటే కాల్ బైసాఖి అని చెప్పేసి అనడం జరుగుతుంది. వేసవిలో వచ్చే ఉరుములతో కూడినటువంటి వర్షాలను పశ్చిమ బెంగాల్లో కాల్ బైసాఖి అని చెప్పేసి అంటారండి. అదే ఉత్తర భారతదేశంలో అయితే మాత్రం లూ అని చెప్పేసి అంటారు. లూ. ఓకేనా? కాఫీ మరియు టీ తోటల సాగుకు ఏ నేలలు అత్యంత అనువైనవి? ఏ నేలలు అత్యంత అనువైనవి అంటే మనకి ఆప్షన్ సి లాటరైట్ నేలలు. అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో లాటరైట్ నేలలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇవి ఒక ప్లాంటేషన్ పంటలకు మంచిదన్నమాట. ఏదైతే ప్లాంటేషన్ పంటలు ఉంటాయో వీటికి అనువైనటువంటి నేలలు. ఓకే? అనువైనటువంటి సాయిల్స్ అన్నమాట. గోధుమ ఏ రకమైనటువంటి పంట?
గోధుమ అనేది ఏ రకమైనటువంటి క్రాప్ అంటే మనకి రబీ. ఓకేనా, రబీ సంబంధించింది. శీతాకాలంలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ నెలల్లో వేసేటటువంటి పంట, మార్చి ఏప్రిల్ మధ్యలో కోసేటటువంటి పంట ఏంటి అంటే రబీ. ఓకేనా, అక్టోబర్ నవంబర్లో వేస్తారు, మార్చి ఏప్రిల్లో ఆ పంటని కోసుకోవడం జరుగుతుంది. ఈ పంట ఏంటంటే రబీ పంట. ఏ రకమైనటువంటి నేలలు తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు అంటే నల్లరేగడ నేలలు. బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలుగుతాయి. ఓకేనా, ఈ బ్లాక్ సాయిల్స్ ఏంటంటే జిగురుగా ఉండి తేమను ఎక్కువ కాలం పట్టించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇవి ఎండినప్పుడు ఏంటంటే చాలా పగుళ్ళు రావడం జరుగుతుంది, ఇట్లా ఇరిగిపోవడం జరుగుతుంది నేల. ఋతుపవనాలు వెనక్కి మళ్ళేటప్పుడు ఏ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి? ఋతుపవనాలు వెనక్కి మళ్ళేటప్పుడు ఏ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి అంటే మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అనేది కురవడం జరుగుతుంది. అక్టోబర్ నవంబర్ నెలల్లో ఋతుపవనాలు వెనక్కి వెళ్ళేటప్పుడు అనమాట. ఎప్పుడు వెళ్తాయి? అక్టోబర్ నవంబర్ నెలలో వెళ్తాయి. అయితే ఇవి వెనక్కి వెళ్ళేటప్పుడు బంగాళాఖాతం నుంచి తేమను గ్రహించి కోస్తా మరియు కోస్తాంధ్ర ఏదైతే ఉందో ఈ యొక్క కోస్తాంధ్ర, అదేవిధంగా తమిళనాడు తీరాల్లో వర్షాలు అనేవి కురుస్తాయి. పర్వత ప్రాంతాల్లో పండించే ప్రధాన పంటలు ఏవి? ప్రధానమైనటువంటి క్రాప్స్ ఏవి అంటే మనకి టీ అండ్ కాఫీ, ఇవి ప్రధానమైనటువంటి పంటలు. భారతదేశంలో అత్యంత సారవంతమైన నేలలు ఏవి? భారతదేశంలో అత్యంత సారవంతమైనటువంటి నేలలు ఏవి అంటే ఒండ్రు నేలలు. లు అనే ఏ రకమైన గాలి? లు అనేది ఏ రకమైనటువంటి గాలి? ఆల్రెడీ లు గురించి చెప్పాను కదా. మనకి ఇది వచ్చేసరికి వేడి మరియు పొడి గాలులు. ఓకేనా, మే జూన్ నెలల్లో ఉత్తర భారతదేశంలో వీచేటటువంటి తీవ్రమైన వేడి గాలులను లు అని చెప్పేసి అంటారు. పశ్చిమ కనుమల పశ్చిమం వైపు వర్షం పడడానికి కారణం ఏంటి అంటే పర్వతాల అడ్డు అనమాట. ఓరోగ్రాఫిక్ రైన్. ఆప్షన్ బి కరెక్ట్. ఖరీఫ్ మరియు రబీ సీజన్ల మధ్య ఉండే చిన్న కాలాన్ని ఏమంటారు? ఓకేనా, ఖరీఫ్ మరియు రబీ సీజన్ల మధ్య ఉండేటటువంటి చిన్న కాలం. ఓకేనా, దీన్ని ఏమంటారు? షార్ట్ సీజన్ని ఏమంటారు అంటే జైద్ అని చెప్పేసి అంటారు. భారతదేశంలో నీటిపారుదల లేని మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ పండే పంట ఏంటి? చిరుధాన్యాలు, మిల్లెట్స్ అనమాట. మనకి రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు, ఇవేంటంటే తక్కువ నీరున్నా కానీ పండేటటువంటి పంటలు. ఈ పంటలు మనకి మెట్ట ప్రాంతాల్లో పండిస్తారు. అధిక వర్షపాతం వల్ల నేలలోని పోషకాలు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు అంటే లీచింగ్ అని చెప్పేసి అంటారు. అక్టోబర్ హీట్ దేనికి సంబంధించింది? ఋతుపవనాల నిష్క్రమణ అంటే రీట్రీటింగ్ మాన్సూన్కు సంబంధించింది అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సెప్టెంబర్ చివరిలో ఋతుపవనాలు వెనక్కి వెళ్ళేటప్పుడు ఆకాశం అనేది నిర్మలంగా ఉండడం జరుగుతుంది. ఆ గాల్లో తేమ అనేది ఎక్కువ ఉండడం వల్ల వేడి తీవ్రంగా అనిపించడం జరుగుతుంది అనమాట. ఆప్షన్ బి. భారతదేశంలో కాఫీ అత్యధికంగా పండే రాష్ట్రం ఏది అంటే స్టేట్ వచ్చేసరికి కర్ణాటక అండి. 70% పండిస్తారు. ఓకేనా, 70% కంటే ఎక్కువగానే కాఫీ కర్ణాటకలో ఉత్పత్తి అవుతుంది. బాక్సైట్ నిక్షేపాలు ఏ రకమైన నేలలో ఎక్కువగా కనిపిస్తాయి? బాక్సైట్ డిపాజిట్స్ అనేవి మోస్ట్లీ ఎక్కడ మనకు కనిపించడం జరుగుతుందంటే లాటరైట్ నేలలు, లాటరైట్ సాయిల్స్లో కనిపిస్తాయి. నైరుతి ఋతుపవనాలు ఏ సముద్రం మీదుగా తేమను తెస్తాయి అంటే అరేబియా సముద్రం మీదుగా. ఓకేనా, ఆప్షన్ బి. ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి అరేబియా సముద్రం శాఖ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి వర్షాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో జూట్ అంటే జనుము ఎందుకు ఎక్కువగా పండుతుంది అంటే సారవంతమైనటువంటి గంగా, బ్రహ్మపుత్ర డెల్టాల వల్ల ఎక్కువగా పండుతుందన్నమాట. ఆప్షన్ బి. రాజస్థాన్లోని ఎడారి నేలల్లో ఏ మూలకం అధికంగా ఉంటుంది? రాజస్థాన్ ఎడారిలో అనమాట మనకి ఎక్కువగా ఏం దొరుకుతుందంటే కాల్షియం. వరి పంట సాగుకు ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితి అవసరం? ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితి అవసరం అంటే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షం. ఏంటి? అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షం. హై టెంపరేచర్, హై రైన్. నర్మదా మరియు తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణి ఏది అంటే సత్పురా పర్వతాలు, సత్పురాస్.
ఆప్షన్ బి. ఓకేనా, నర్మదా మరియు తపతి నదుల మధ్య ఉన్నటువంటి పర్వత శ్రేణి సత్పురా పర్వతాలు. చెర్రీ బ్లోసమ్ వర్షాలు ఏ రాష్ట్రంలో కురుస్తాయంటే కర్ణాటకలో కురుస్తాయండి. కర్ణాటకలో కాఫీ ఏదైతే పంట ఉంటుందో దీనికి సంబంధించి పూత పూయడానికి సహాయపడే వేసవి వర్షాలను చెర్రీ బ్లోసమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఆప్షన్ బి. శివాలిక్ కొండల కింద ఉన్నటువంటి చిత్తడి నేలను ఏమని పిలుస్తారు? శివాలిక్ కొండల కింద ఉన్నటువంటి చిత్తడి నేలను ఏమని పిలుస్తారు? టెరాయ్. ఓకేనా. ఏ రకమైన వ్యవసాయాన్ని స్లాష్ అండ్ బర్న్ అని చెప్పేసి అంటారు అంటే షిఫ్టింగ్ సాగు పోడు. షిఫ్టింగ్ కల్టివేషన్ని మనకి స్లాష్ అండ్ బర్న్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అత్యల్ప అంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అంటే లేహ్. ఓకేనా, లేహ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. లడఖ్లో ఉందండి. లడఖ్లోని లేహ్ అనే ప్రాంతంలో తక్కువ వర్షపాతం అనేది కురుస్తుంది, తక్కువ వర్షం అనేది కురుస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని శీతల ఎడారి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? పాలకి సంబంధించింది. ఈ వైట్ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరు అని అడిగితే వర్గీస్ కురియన్ పేరు అనేది గుర్తుంచుకోండి. మనకి ఇది పాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టినటువంటి ఒక చర్య, మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి. ఓకేనా, పాల ఉత్పత్తి వైట్ రెవల్యూషన్ దానికి సంబంధించింది. ఏ నేలల్లో పగుళ్ళు అంటే క్రాక్స్ ఏర్పడడం వల్ల గాలి చొరబడడం సులభం అవుతుంది? నల్లరేగడ నేలలు, బ్లాక్ సాయిల్స్ విరుగుతాయి కదా, మనకి వాటర్ లేకపోతే సమ్మర్లో మీరు చూస్తే ఇట్లా ఇరిగిపోతుంది నేలంతా, దాంట్లోకి గాలి చొరబడడం సులభం అవుతుంది. ఈశాన్య ఋతుపవనాలు ఏ మాసంలో ప్రారంభమవుతాయి? మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆప్షన్ సి అక్టోబర్ మధ్య నుండి నవంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అనేవి వేస్తాయి. అక్టోబర్. ఓకేనా, అక్టోబర్ మిడిల్ నుండి నవంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అనేవి వేస్తాయి. రబ్బర్ సాగుకు ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితి ఉండాలి? ఏ రకమైనటువంటి క్లైమేట్ ఉండాలి అంటే వేడి మరియు తేమ అనేది ఉండాలి. ఆప్షన్ ఏ. అస్సాంలోని మ్యాంగో షవర్స్ని ఏమని పిలుస్తారు అంటే బోర్డోయిస్లా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సముద్ర మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండి వ్యవసాయం చేసేటటువంటి ప్రాంతం వచ్చేసరికి కుట్టనాడ్ కేరళ అనమాట. ఉత్తర మైదానాల్లో జనసాంద్రత ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే సారవంతమైనటువంటి నేలలు ఉండడం వల్ల, అదేవిధంగా నీటి లభ్యత, నీరు సౌకర్యం ఉండడం వల్ల అనమాట. వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వేరుశనగ ఉత్పత్తిలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్. ఆప్షన్ బి గుజరాత్. భారతదేశంలో పశ్చిమ తీరంలో ఉన్న సహజ ఓడరేవు ఏది? న్యాచురల్ హార్బర్ ఆన్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ముంబై. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏ పంటలు ఎక్కువగా లాభపడతాయి అంటే గోధుమ మరియు వరి. ఓకేనా. నీలగిరి పర్వతాల్లో ఏ రకమైన అడవులు ఉంటాయి అంటే షోలా ఫారెస్ట్లు అనేవి ఉంటాయి నీలగిరి పర్వతాల్లో. బావుల ద్వారా నీటి పారుదల ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అంటే మనకి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్లో బావుల ద్వారా నీటి పారుదల అనేది ఎక్కువగా ఉందన్నమాట. నీటి పారుదల, వెల్ ఇరిగేషన్. ఓకేనా. భారతదేశంలో వజ్రాలు లభించే ఏకైక మైనింగ్ ప్రాంతం వచ్చేసరికి పన్నా. మైనింగ్ ప్రాంతం ఏదైతే పన్నా ఉందో ఇది మనకి వజ్రాలు లభించేటటువంటి ఏకైక మైనింగ్ ప్రాంతం. కింది వాటిలో ఏది భారతదేశపు అత్యంత పురాతన పర్వత శ్రేణి అంటే ఆరావళి. అత్యంత పురాతనమైనది ఇది ఆరావళి. లాటరైట్ నేలలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే పశ్చిమ కనుమల శిఖరాలు, వెస్టర్న్ ఘాట్స్ సమ్మిట్స్ అన్నమాట. లాటరైట్ నేలలు ఎక్కువగా కనిపిస్తాయి. సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు సాగులో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసరికి కర్ణాటక. ఏ రకమైన బొగ్గు అత్యంత నాణ్యమైనది అంటే ఆంథ్రసైట్ బొగ్గు.
ఓకేనా. ఆంథ్రసైట్ కోల్ అనేది అత్యంత నాణ్యమైనది. భారతదేశంలో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు, ఎవరిని అంటారు అంటే వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఈయన ఎవరంటే ఆల్రెడీ క్వశ్చన్ కూడా ముందు చూసాం కదా, మనకి ఏదైతే వైట్ రెవల్యూషన్ ఉందో దానికి సంబంధించినటువంటి పితామహుడు. ఎడారి ప్రాంతాల్లో మొక్కలు ముళ్ళుగా మారడానికి కారణం, ఎడారి ప్రాంతాల్లో మొక్కలు ముళ్ళుగా మారడానికి కారణం ఏంటి అంటే నీటి ఆవిరిని తగ్గించడానికి. ఎడారి ప్రాంతాల్లో మొక్కలు ముళ్ళుగా మారడం జరుగుతుంది నీటి ఆవిరిని తగ్గించడానికి. మానవ శరీరంలో ఏ అవయవం బ్లడ్ బ్యాంక్గా పిలువబడుతుంది అంటే ప్లీహంని బ్లడ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తారు. వస్తువుల యొక్క ధరలు నిరంతరం పెరగడాన్ని ఏమంటారు, వస్తువు యొక్క ప్రైస్ అనేది నిరంతరం పెరగడాన్ని ఏమంటారు అంటే ద్రవ్యోల్బణం. దీనికి సంబంధించి ఒక వీడియోనే చేశాను, అది ఒకవేళ చూడనట్లయితే చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది అంటే మనకి టంగ్స్టన్, ఆప్షన్ సి. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించిందంటే అడవుల సంరక్షణ, ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించింది చిప్కో ఉద్యమం. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే స్కర్వీ, ఓకేనా. విటమిన్ సి వల్ల వచ్చేటటువంటి వ్యాధి, ఇది లోపిస్తే వచ్చేటటువంటిది. రేచీకటి వచ్చేసరికి ఏ విటమిన్ లోపిస్తే బ్లైండ్నెస్, ఓకేనా. డి విటమిన్ వస్తే రికెట్స్ అనమాట. భారత రూపాయి చిహ్నాన్ని రూపొందించింది ఎవరు, ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఉదయ్ కుమార్ గుర్తుపెట్టుకోండి. భారత రూపాయి చిహ్నాన్ని రూపొందించింది ఎవరు అంటే ఉదయ్ కుమార్. పాలల్లో ఉండే చక్కెరను ఏమంటారు అంటే లాక్టోజ్, ఓకేనా. లాక్టోజ్ చక్కెర అని చెప్పేసి అంటారు. పాలల్లో ఉండే చక్కెరని లాక్టోజ్ అని చెప్పేసి అంటారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైనటువంటి అతి నీలలోహిత కిరణాలు యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనల్ని రక్షించే పొర ఏంటది, ఓజోన్ లేయర్. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే మన దేశ పౌరులు ఎక్కడ ఉన్నా చేసే మొత్తం ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ బై సిటిజన్స్ ఎవ్రీవేర్, దాన్నే జిఎన్పి అని చెప్పేసి అంటారు, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు. రక్తపోటును బ్లడ్ ప్రెషర్ని కొలవడానికి వాడే పరికరం ఏంటంటే సిగ్మో మానోమీటర్. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ఏ రాష్ట్రం అమలు చేసింది అంటే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. పంచాయతీరాజ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి స్టేట్ ఫస్ట్ టైం ఎవరంటే రాజస్థాన్. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో ఉండే ప్రధాన వాయువులు ఏవి, మనకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఉండేటటువంటి గ్యాసెస్ ఏంటి అని అడుగుతున్నాం. ప్రధాన వాయువులు ఏంటి అంటే ప్రోఫేన్ మరియు బ్యూటెన్. కింది వాటిలో ఏది డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట, పన్ను, డైరెక్ట్ ట్యాక్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఏది అంటే ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. కంటిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెటీనా, ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, సైలెంట్ వ్యాలీ అనగానే గుర్తు రావాల్సింది మీకు కేరళ. నీటిలో కరిగే విటమిన్లను ఏవి అంటే నీటిలో కరిగేటటువంటి వాటర్లో కరిగేటటువంటి విటమిన్స్ ఏవి అంటే బి అండ్ సి, బీసీ. రిమైనింగ్ ఉన్నటువంటి కేడా గుర్తుపెట్టుకోండి, కేడా. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బీసీ. ఏ గ్రహాన్ని ఎర్త్ ట్విన్ అని చెప్పేసి పిలుస్తారు అంటే శుక్రుణ్ణి, వీనస్ని పిలవడం జరుగుతుంది. భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఎప్పుడు జాతీయం చేయబడింది, ఆర్బీఐ నేషనలైజ్డ్ అయిన సరికి సంవత్సరం 1949 స్థాపించబడింది 1935లో. పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు, పెన్సిలిన్ని కనుగొంది డిస్కవర్డ్ పెన్సిలిన్ ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇంకొక విషయం ఏంటంటే ఈ పెన్సిలిన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్.
అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏదంటే జార్ఖండ్. బొగ్గు నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రం, ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్నది జార్ఖండ్లో అనమాట. భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత, పాపులేషన్ డెన్సిటీ గల రాష్ట్రం ఏది? తక్కువ జనసాంద్రత, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. 17 మంది ఉంటారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? మనం పీల్చేటటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03%. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఉన్నటువంటి 0.9% వచ్చేసరికి ఆర్గాన్, తర్వాత 78% అనేది నైట్రోజన్. ఏంటి? నైట్రోజన్. 21% వచ్చేసరికి ఆక్సిజన్ అనమాట. సెన్సస్ 2011 ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి లక్షద్వీప్. అదే రాష్ట్రాల వైడ్గా చూసుకుంటే కేరళ వస్తుంది. డౌన్లోడ్ మరియు అప్లోడ్ మధ్య తేడా ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ ఏంటి అంటే సర్వర్ నుండి డేటా అనేది రావడం, సర్వర్కి డేటా అనేది వెళ్ళడం. ఓకేనా? ఫ్రమ్ సర్వర్ టు సర్వర్ అనమాట. ఆప్షన్ ఏ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 దేని గురించి చెబుతుంది? ఆర్టికల్ 17 అనేది దేని గురించి చెబుతుంది అంటే అన్టచబిలిటీ, అబాల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి వాటి యొక్క జీవిత కాలం ఎంత అంటే లైఫ్ టైం అనేది 120 రోజులు. జిఎస్టి, వస్తు సేవల పన్ను భారతదేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1 జూలై 2017. 1 జూలై 2017. కంప్యూటర్లో ర్యామ్ అనేది ఏ రకమైన మెమొరీ? ర్యామ్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మెమొరీ ఇన్ ఏ కంప్యూటర్ అంటే టెంపరరీ లేకపోతే వాలటైల్ అని చెప్పేసి అంటారు. టెంపరరీ వాలటైల్. రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. రైతు బంధు. ఒక వస్తువు బరువు అనేది భూమి మీద కంటే చంద్రుని మీద ఎంత ఉంటుంది అంటే 1/6, 1/6 వంతు ఉంటుంది. ఆప్షన్ బి. మన దేశంలో మొదటి రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిచింది అంటే ముంబై టు తానే. ముంబై నుండి తానే వరకు. ఒక కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు ముద్రించబడి ఉంటాయి? మనకి కరెన్సీ నోటు బ్యాక్ సైడ్ చూస్తే 15 లాంగ్వేజెస్ కనిపిస్తాయి. వాటికి హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తే మనకు 17 ఉంటాయి. కానీ ఇక్కడ అధికారికంగా మనం చూస్తే ఒక కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు ముద్రించబడ్డాయని క్వశ్చన్ అడిగితే 15 పెట్టాలి. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్కి ఎప్పుడు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డ కట్టదు అంటే విటమిన్ కే లోపిస్తే రక్తం అనేది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది. హెచ్టిటిపి పూర్తి రూపం ఏంటి? వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ హెచ్టిటిపి అనేది ఏంటంటే వెబ్ బ్రౌజర్ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వీటిలో కమ్యూనికేట్ చేయడానికి వాడేటటువంటి ప్రోటోకాల్ అనమాట ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది అంటే సుందర్బాన్ డెల్టా. ఒక బైట్లో ఎన్ని బిట్లు ఉంటాయి? ఒక బైట్లో ఎన్ని బిట్లు ఉంటాయంటే 8. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. భారత్ రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్ మిస్ అయింది. అదేంటంటే శక్తికాంత్ దాస్ కాదండి, ఇక్కడ సంజయ్ మల్హోత్రా. ఓకేనా? సంజయ్ మల్హోత్రా. ఏ ఖండాన్ని చీకటి ఖండం, డార్క్ కాంటినెంట్ అని చెప్పేసి అంటారు అంటే మనకి ఆఫ్రికా కాంటినెంట్ని చీకటి ఖండం అని చెప్పేసి అంటారు. కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే చార్లెస్ బాబేజీని కంప్యూటర్ పితామహుడు అని చెప్పేసి అంటారు. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. సముద్రం యొక్క లోతును కొలవడానికి వాడే పరికరం ఏంటి అంటే ఫాథోమీటర్. ఓకేనా? ఆప్షన్ బి ఫాథోమీటర్. ఏ రాష్ట్రం 5 రివర్స్ ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్గా పిలువబడుతుంది? ఏ రాష్ట్రం 5 రివర్స్ ల్యాండ్ అని పిలువబడుతుంది అంటే పంజాబ్. ఆప్షన్ బి పంజాబ్. విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్? పంజాబ్. ఆ 5 నదులు వచ్చేసరికి మనం చూస్తే జీలం ఒకటి, చీనాబ్, తర్వాత సట్లజ్, రవి, చీనాబ్, జీలం,
బియాస్, జీలం, చీనబ్, సట్లజ్, రవి, బియాస్. ఈ 5 నదుల్ని మనకి విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారంటే పంజాబ్. ఓకేనా. మొదటి పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ 5 year ప్లాన్ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1951 నుండి 56 వరకు. బైల్ జ్యూస్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే కాలేయం, లివర్లో అనమాట. ఎన్టీపీసీ అనేది ఏ రకమైన కంపెనీ? మనకి భారీ టర్నోవర్లు ఇచ్చేటటువంటి కంపెనీలు ఏమంటామంటే మనం మహారత్న కంపెనీస్ అని అంటాము. దీనికి సంబంధించి కూడా వీడియో చేశాను, చూడనట్లయితే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మహారత్న. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఫిష్ ప్రొడక్షన్కి సంబంధించింది, చేపల ఉత్పత్తికి సంబంధించింది. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో ఏదైతే గీతాంజలి కావ్యం ఉందో దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. భూకంప తీవ్రతను కొలిచే స్కేల్ ఏది? మనకి ఎర్త్క్వేక్స్ని కొలిచేటటువంటి స్కేల్ ఏది అంటే రిక్టర్ స్కేల్ అనమాట. కింది వాటిలో ఏది ఇన్పుట్ డివైస్ కాదు? మనకి కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ కానీ ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. అయితే మానిటర్ ఉంది కదా, ఇది మాత్రం ఇన్పుట్ డివైస్ కాదు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. భారతరత్న అవార్డును మొదట పొందిన వారు ఎవరు అంటే మనకి సి రాజగోపాలాచారి, ఎస్ రాధాకృష్ణన్, సివి రామన్. 1954లో పొందడం జరిగింది భారతరత్న అవార్డును. ఓకేనా. లోకసభ సభ్యుని కనీస వయసు ఎంత ఉండాలి అంటే 25 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా. దీనికి సంబంధించి కూడా చేశాను, చూసుకోండి. ఓకేనా. లోకసభ సభ్యునికి కనీస వయసు ఎంత ఉండాలి? 25 years. రక్తంలో హెమోగ్లోబిన్ పెరగడానికి ఏ ధాతువు అవసరం అంటే ఐరన్ అవసరం. యుఆర్ఎల్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ యుఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనమాట యుఆర్ఎల్. మడా అడవులు మ్యాంగ్రోవ్స్ ఎక్కడ పెరుగుతాయి అంటే ఉప్పునీటి తీర ప్రాంతాల్లో, కోస్టల్ సాలైన్ ఏరియాస్లో, ఉప్పునీటి తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. విటమిన్ డిని మనం ఉచితంగా దేని ద్వారా పొందుతాం? విటమిన్ డి అనగానే మీకు గుర్తు రావాల్సింది సూర్యరశ్మి. ఓకేనా. సన్లైట్ అనేది గుర్తు రావాలి. సూర్యరశ్మి పడితే మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది. ఏ దేశం భారతదేశంతో సుదీర్ఘమైన సరిహద్దును పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్ పంచుకోవడం జరుగుతుంది. 4096 కిలోమీటర్లు. ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డెడ్ మనీ అని దేన్ని అంటారు? డెడ్ మనీ. వాట్ ఈస్ ది రిఫర్డ్ టు యాజ్ ఏ డెడ్ మనీ అంటే బంగారం. ఓకేనా. గోల్డ్ని డెడ్ మనీ అని చెప్పేసి పిలుస్తారు. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే డయాబెటీస్. మధుమేహం అనేది వస్తుంది, డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట ఇన్సులిన్ లోపం వల్ల. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి ఆత్మకథ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటిది వింగ్స్ ఆఫ్ ఫైర్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు అంటే బెంగళూరు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? బెంగళూరుని అంటారు. నీటి గరిష్ట సాంద్రత మ్యాక్సిమం డెన్సిటీ ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది? నీటి గరిష్ట సాంద్రత మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుందంటే 4 degrees Celsius వద్ద ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే దేశం వచ్చేసరికి చైనా. భారత్ కాదు, చైనా. మన దేశం వచ్చేసరికి 2వ స్థానంలో ఉంది. ఓకేనా. 2nd place, 1st place వచ్చేసరికి చైనా. డ్రై ఐస్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ డ్రై ఐస్ అంటే ఘనరూప కార్బన్ డైఆక్సైడ్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అని చెప్పేసి అంటారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ అంటే 24th April. 24th April. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి 1993లో 73వ సవరణ ఇదే రోజు రావడం జరిగిందనమాట. ఇదే రోజు 24th April. ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం ఏంటి? ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం ఏంటి అంటే కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట. వై డస్ ది స్కై అప్పీర్ బ్లూ అంటే
స్కాటరింగ్ ఆఫ్ లైట్. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది అంటే ఫీమర్, ఓకేనా, తొడ ఎముక అనమాట, ఫీమర్ బోన్. Ctrl+C కీబోర్డ్ షార్ట్ కట్ దేనికి సంబంధించింది? Ctrl+C మీకు కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్, అదేవిధంగా ఏవైతే కంప్యూటర్లో ఉన్నటువంటి షార్ట్ కట్స్ ఉన్నాయో ఇవి మీరు నేర్చుకొని వెళ్ళండి. కుదిరితే ఒక వీడియో చూసి వెళ్ళండి, ఓకేనా. ఎగ్జామ్లో వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకి Ctrl+C అంటే ఏంటి? కాపీ, ఓకేనా. Ctrl+C అంటే కాపీ చేయడం. కట్ అంటేనేమో Ctrl+X కట్ చేయడం. తర్వాత Ctrl+A అంటే ఏంటి? అన్నీ సెలెక్ట్ చేయడం. Ctrl+V అంటే ఏంటి? పేస్ట్ చేయడం. ఇలాగా మీరు షార్ట్ కట్స్ అనేది చూసుకోండి. ఏ సంవత్సరంలో మొదటిసారిగా బ్యాంకుల జాతీయం అంటే నేషనలైజేషన్ జరిగింది అంటే 1969లో 1969లో ఫస్ట్ టైం నేషనలైజేషన్ అనేది చేయడం జరిగిందనమాట బ్యాంకుల్ని. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు అంటే రొటేషన్, భ్రమణం చెప్పేసి అంటారు. భ్రమణం, రొటేషన్ అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ రొటేషన్ వల్ల మనకి డే అండ్ నైట్లు ఏర్పడతాయి. పగళ్ళు రాత్రులు ఏర్పడేది రొటేషన్, భ్రమణం వల్ల. పరిభ్రమణం వల్ల ఏంటంటే ఋతుపవనాలు ఏర్పడతాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని అంటారు అంటే విక్రమ్ సారాభాయ్ని అనడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. కంప్యూటర్ మెదడు, బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ని దేన్ని పిలవడం జరుగుతుంది? సిపియుని, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని కంప్యూటర్ మెదడు అని చెప్పేసి పిలుస్తారు. భూమి చుట్టూ ఉన్న గాలి పొరను ఏమని అంటారు అంటే అట్మాస్ఫియర్ అని అంటారు. అట్మాస్ఫియర్, వాతావరణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. విజన్ 2020 పుస్తకాన్ని రాసింది ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా ఈయన పిలుస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం విజన్ 2020 బుక్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అంటే జూన్ 5 అనమాట, జూన్ 5వ తేదీ. భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది? ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదంటే అప్సరా. ఒక వస్తువును భూమి నుంచి అంతరిక్షంలోకి పంపడానికి కావలసిన కనీస వేగం, ఓకేనా, ఎస్కేప్ వెలాసిటీ ఎంత? 11.2 కిలోమీటర్ ఫర్ సెకండ్, 11.2 కిలోమీటర్ ఫర్ సెకండ్ అనమాట, ఓకేనా, ఎస్కేప్ వెలాసిటీ. ఏటీఎం పూర్తి రూపం ఏమిటి? ఏటీఎం ఫుల్ ఫామ్ వచ్చేసరికి మనకి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎన్క్లోజర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యాన్ ఎన్క్లోజర్? ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఈమెయిల్కి సంబంధించి జత చేసేటటువంటి ఫైల్ లేకుంటే అటాచ్మెంట్ అని అర్థం అనమాట ఎన్క్లోజర్ అంటే. సిమ్ కార్డ్లో సిమ్ అంటే ఏంటి? సిమ్ అంటే ఏంటి అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అనమాట. సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు అంటే బిఆర్ అంబేద్కర్ని అనడం జరుగుతుంది. ఈ బిఆర్ అంబేద్కర్ గారు 32 ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని సోల్ అండ్ ఆర్ట్ అని చెప్పేసి కూడా, రాజ్యాంగం యొక్క ఆత్మ, దాని యొక్క గుండె అని చెప్పేసి అన్నారు బిఆర్ అంబేద్కర్ గారు. మంటలను ఆర్పడానికి ఏ వాయువును వాడతారు? విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ ఫైర్స్? మనకి ఎక్కడైనా మంటలు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇల్లు తగలబడినా కానీ ఎక్కడన్నా ఫైర్ అనేది వస్తే ఆ ఫైర్ని ఆపడానికి, ఆ మంటలను ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్